హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. సంక్రాంతి పిండి వంటలు మొదలైపోయి ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఏ స్వీట్ చేసినా చేయకపోయినా హాట్లో మాత్రం తప్పకుండా చక్రాలు లేదా జంతికలు ఉండాల్సిందే. ఎంత క్రంచీగా ఉన్నాయో చూడండి. ఒక 2 టిప్స్ చెప్తానండి, అలాగే చేసుకోండి. ఇంతే క్రంచీగా మీకు కూడా వస్తాయి. పిండి వంటలు అసలు తెలియని వాళ్ళైనా సరే ఈజీగా ఈ చక్రాలను అయితే చేసేసుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద బేసిన్ తీసుకొని జల్లెడని పెట్టేసుకొని ఒక బౌల్ లేదా కప్పు ఏదో ఒక మెజర్మెంట్ తీసుకొని ముందుగా పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఫ్రెష్ పిండి అయినా సరే తప్పకుండా జల్లెడ పట్టుకోండి. బియ్యపిండి ఎంత మోతాదులో తీసుకుంటే శనగపిండి కూడా అంతే మోతాదులో తీసేసుకొని జల్లెడ పట్టేసుకొని 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పును వేసుకోండి. చక్రాలు కూడా చాలా రకాలుగా చేస్తారు. శనగపిండి పడని వాళ్ళు వేరే పిండిలను కూడా యాడ్ చేస్తుంటారు కదా. ఒక్కసారి ఇలా చేసుకోండి, తప్పకుండా చాలా రుచిగా ఉంటాయి. 1 స్పూన్ బటర్ని వేసేసి పొడి పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక కారం నేను 1.5 టేబుల్ స్పూనే వేసాను, ఎందుకంటే మనం దీంట్లోకి పచ్చికారాన్ని కూడా కలుపుతాం కాబట్టి. పచ్చిమిరపకాయలు ఒక 10 వరకు వేసేసుకొని 4-5 అల్లం ముక్కల్ని కూడా పీల్ తీసేసి వేసేసుకొని 2 స్పూన్లు నిండుగా వామును వేసేసుకోండి. ఇవి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పిండి మీద జల్లెడిని పెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి, వాము పేస్ట్నంతా వేసేసి ముందుగా దీంట్లో ఉండే రసాన్ని కాస్త పిండేసుకోండి. ఈలోపు స్టవ్ మీద వాటర్ పెట్టి కాస్త గోరువెచ్చగా వేడైన తర్వాత ఆ వాటర్ని కూడా ఈ పేస్ట్ మీద కొద్దిగా వేసుకుంటూ వీటిల్లో ఉండే రసం అంతా కూడా మనం పిండిలోకి ముందుగా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకోకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ రసాన్నంతా కూడా తీసేసుకోవాలి. ఇంకా చివరికి మనం పిప్పి మిగిలింది అనుకున్నప్పుడు ఇంకా జల్లెడిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఈ రసంలో పిండిని కలుపుకోండి. తర్వాత పిండి కలుపుకోవడానికి మాత్రం తప్పకుండా గోరువెచ్చని వాటర్ని యాడ్ చేస్తే మంచి క్రంచీగా బొరబొరలాడుతూ వస్తాయి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ పిండి అంతా కూడా ముద్దలాగా కలిపేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా కలుపుకోండి. చక్రాల పిండిని కాస్త గట్టిగా కూడా కలుపుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు చేసే ప్రాసెస్. తర్వాత మూత పెట్టేసి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టుకోండి. టిప్ 1 ఏంటంటే సరిపడినంత నూనెను కంపల్సరీగా వేసుకోవాలండి. చాలామంది హీట్ అవుతుంది కదా, మళ్ళీ ఆయిల్ అంతా హీట్ చేయడం ఎందుకని కొద్దిగానే వేసేసుకొని ఫ్రై చేసుకుంటారు. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవ్వవు. కాబట్టి నూనెని మాత్రం సరిపడినంత నిండుగా పోసుకోవడమే జంతికలకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత జంతికల గొట్టాన్ని తీసుకొని ముందుగా ఆయిల్ అప్లై చేయండి. చాలా సన్నటి రంధ్రాలు ఉండేది తీసుకున్నాను నేను. ఒకసారి ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత జంతికల గొట్టంలోకి పిండిని ఫిల్ చేసుకుందాం. మంచి కలర్ ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఆయిల్ ఎక్కువ పోసుకున్నారంటే కూడా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో మీ వైపు మీ ఇంట్లో ఏం పిండి వంటల్ని ప్రిపేర్ చేశారనేది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ పిండి వంటలంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి. చక్రాలంటే ఇష్టమో లేదో కూడా చెప్పేసేయండి. ఇలా పిండిని ఫిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఇప్పుడు చక్రాల గిత్తతోటి మీకు నచ్చిన విధానంలో మీరు ఒత్తేసుకోవచ్చు. టిప్ 2 ఏంటి అంటే ఫ్లేము మొత్తం బాండీ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఉండాలండి. బాండీ ఎగుడు దిగుడుగా కూడా ఉండకూడదు. దానివల్ల కూడా ఈవెన్గా ఫ్రై అవ్వవు, కలర్ కూడా చేంజ్ అవుతుంటుంది. ఈ రెండింటిని ఫాలో అయ్యారు అని అంటే చూడటానికి కానీ తినడానికి కానీ జంతికలు చాలా బాగుంటాయి. పిండి కలపడం వరకు అందరికి వస్తుంది, కానీ చాలామంది చక్రాల్లో చూస్తే ఒకవైపు కాలినట్టు ఉంటాయి, ఒకవైపు ఏమో కలర్గా ఉంటాయి. సో అలాంటివి రాకుండా కాస్త ఒకవైపు పచ్చిగా ఉంటుంది, ఒకవైపు బాగా ఫ్రై అయినట్టు ఉంటాయి. సో వాటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే తప్పకుండా ఈ 2 టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. బబుల్స్ బాగా వచ్చి బబుల్స్ తగ్గిపోయాయి అంటేనే చక్రాలు ఫ్రై అయిపోయినట్టు. అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది.
ఇలా మీకు నచ్చిన విధంగా చిన్నగా పెద్దగా ఏ రకంగానైనా సరే చక్రాల గీతలతో ఒత్తేసుకొని బబుల్స్ తగ్గిపోయిన తర్వాత టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకున్నారు అని అంటే ఈజీగా చక్రాలు అయితే రెడీ అయిపోతాయి. ఎన్నైనా సరే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి, బాగా క్రంచీగా ఉండి బొరబొరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.